నమస్తే బాబాయ్. కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్ళు పూర్తి అవుతుంది. రైతులు ఎలా ఉన్నారు? రైతులు అందరూ ఆనందంగా ఉన్నారని చెప్పి కూటమి ప్రభుత్వం అంటుంది. రైతు ఏమో ఆనందంగా ఉన్నాడు, గిట్టుబాటు ధర లేదు. రైతుకి ధాన్యం కొనేటప్పుడేమో 1500 కానించి 1400, మినువులు 17,000, పురుగు మందులు కానీ ఏరియా కానీ ఏమో బ్యాగ్ మార్కెట్లో కొనుక్కుంటే 700, 600 ఇటు కొనుక్కొచ్చాం మా ఖరీఫ్ మొన్న సీజన్లో. రైతు పరిస్థితులు ఏమీ బాగోలేదు. ఇప్పుడు కూడా మద్దతు ధర కూటమి గవర్నమెంట్ అన్నది మోడీ గారు కానీ చంద్రబాబు గారు కానీ రైతుకి ముష్టేసినట్టు 70 పైసలు కేజీకి, 70 పైసలు కాడికి కింటాకి 70 రూపాయలు పెంచారు. పిండి కట్టకు ఇప్పుడు 2300, 2400 అని అంటున్నారు. పెట్రోల్ ఉందంటే ఇవాళ లీటర్కి 10 రూపాయలు పెంచారు. గ్యాస్ ధరలు పెంచారు. మా రైతులకు అసలు చాలా ఇబ్బందిగా ఉంది. మేము ఎలా బతకాలో ఏంటో కూడా ఆ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతు పరిస్థితి అసలు ఏమీ అధ్వానంగా ఉంది, ఏమీ బాగోలేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం ఏమేం చేశారు? అప్పుడు ఎలా ఉంది? అప్పుడు ఆయన ఉన్నప్పుడు మేము మామూలుగా బీపీటీలు ధాన్యం కోత మిషన్తో కొత్తేనే 1900 కానించి 2100 కొన్నారు. మినువులు 9,500 కానించి 10,000 అమ్మాం. ఆ పిండి కట్టలో మామూలుగా 1200, 1300 కాడికి అమ్మాం. ఆయాల మాకు గిట్టుబాటు ధరలు వచ్చినాయి, రైతుకి అది మిగిలింది. అప్పుడు ఆ గవర్నమెంట్లో రైతుకి అది ఏదో రకంగా కొంచెం అప్పులు తీర్చుకుంటాకి ఆయన కూడా మామూలుగా వేయాల్సిన డబ్బులు కూడా శుభ్రంగా రైతుకి ఇచ్చే రైతుని బాగానే చేసి చూశాడు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతు పరిస్థితి ఏం బాగాలేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆర్బీకేలు అని చెప్పి రైతుల కోసం పెట్టారు. ఈ రోజు ఆర్బీకేలు నడుస్తున్నాయా? ఎక్కడ నడుస్తున్నాయి అని చెబుతున్నారా కానీ రైతు మేము అమ్ముకోలేము. ఈ సంవత్సరం మేము అమ్మలేదండి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మిల్లర్ దగ్గరికి వెళ్ళి మిల్లర్స్ కూడా జడిసి మా దగ్గర ధాన్యం కొన్నారు. ఇవాళ అసలు మిల్లర్స్ కూడా మా రైతు ఏమంటో ఎవరో పట్టించుకున్న వాళ్ళే లేరు. కానీ ఆనందంగా ఉన్న రైతులకి ఏ సమస్యలు లేవని చెప్పి కూటమి ప్రభుత్వం, కూటమి నాయకులు అంటున్నారు. చెప్పుకుంటాం వరకే సార్ అది. రైతుల్లో ఎక్కడ అసలు పల్లెటూరు ఊరు వెళితే ఏ నాయకులైనా వాళ్ళైనా సరే పల్లెటూరులు వెళ్ళి ఆ రైతుల దగ్గరికి వెళ్తే అసలైన నిజం బయటపడుతుంది.